చిందించాడు. ఆ చిందించే సమయంలో తన పడిన బాధ, శిలువ పైన ఆ పెయిన్ నిజమైనది, సత్యమైనది, యథార్థమైనది. కాబట్టే ఆ విలువైన ఆ రక్తం ద్వారానే మనకి సమాధానం దొరుకుతుంది ప్రతి మానవుడికి. ఇవాళ ఆ విలువైన రక్తంలోనే ఉంది నిజమైన సమాధానం. ఆ నిజమైన సమాధానం మన హృదయంలో రావాలంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి పశ్చాత్తాపపడ్డప్పుడు మనం పైన ఉన్న ప్రతి పాపాన్ని తొలగించేది ఆ యేసు రక్తమే. ఆ యేసు రక్తం ద్వారానే మనం మోక్షంకి వెళ్ళడానికి మార్గం ఉంది. ఈ అధ్యాయంలో దేవుడు సృష్టి ద్వారా దావీదు భక్తుడు గ్రహిస్తున్నాడు. దేవుడు చేసిన సృష్టి ద్వారా దేవుడిని వివరిస్తున్నాడు మానవుడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించగలిగితే మనం కూడా మోక్షానికి వెళ్ళే మార్గంలో చేరువవుతాం. కాబట్టి ఇవాళ మీరు కూడా ఈ వాక్యాన్ని విని బ్లెస్ అయినట్లయితే ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి అయినా మా హృదయాలకు కావాల్సిన తండ్రి నీ సమాధానాన్ని మాకు ప్రసాదింపచేసి నడిపించి వేడుకుంటున్నాం. ఇవన్నీ లోకం ఉంటుంది, పైన ఆకాశం కానీ భూమి కానీ భూమి కింద ఉన్నాయని కానీ మా కోసం చేసావు. కానీ వీటిలో దేవుడు లేడు. కానీ నేను వీటిని సృష్టించిన వాడవు నువ్వే ప్రభు తండ్రి. ఆ సృష్టికర్తవు నువ్వే ప్రభు. ఆ సృష్టికర్తని మర్చిపోకుండానట్టు తండ్రి అయినా మా పూర్ణ బలంతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ ఆత్మతో నిన్నే మేము సేవించేవారి కానీ నిన్నే మేము ఆరాధించేవారి కానీ ఉండేలాగా కృప చూపించి వేడుకుంటున్నాము తండ్రి అయినా. అన్ని విషయాలు కూడా తోడుకుని నడిపించి కనికరించి తండ్రి అయినా ఈ సృష్టి ద్వారా మాతో మాట్లాడుతున్నావు. వీటిని సృష్టించింది నేను అన్నట్లు ప్రభువా, అది గ్రహించి తండ్రి నిన్నే స్తుతించేవారి కానీ నీ పైన నమ్మకం పెట్టుకొని నీ ద్వారానే మేము పరలోకానికి చేరేలాగిన కృప చూపించు. మా కోసం నీవు కార్చిన సిల్వ రక్తం ద్వారా మీరు ఎవరి కోసం అయితే సృష్టించావో తననే బలిగా ఇచ్చేసావు ప్రభువా. ఇవాళ తండ్రి ఆయన కార్చిన రక్తం తండ్రి, మీరు కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా మమ్మల్ని మా పాపాలని ప్రతి కల్మషంలో తల నుండి అరికాలు కడిగి స్వస్థపరిచి మమ్మల్ని సమాధానంలోకి నడిపిస్తున్నా తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి. ప్రైజ్ గాడ్. If you are blessed, please like, share and